నమస్కారం ఎస్ఎల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లో ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకి పెను ప్రమాదం తప్పింది. ఆటో అడ్డు రావడంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అయితే కనీస దూరం పాటించకుండా వెనకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకి స్వల్ప గాయాలు అయ్యాయి. విద్యార్థులు భయాందోళనకి గురయ్యారు. గాయపడిన వారిని మరొక బస్సులో పాఠశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరే ఇక్కడనే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అక్క చెల్లెలు పోటీ చేస్తున్నారు. వారిద్దరి మధ్య ఏనాడు విభేదాలు లేవని, కలిసిమెలిసి ఉండేవారమని గ్రామస్తులు చెబుతున్నారు. కొంగర గ్రామంలో మొత్తం 400 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో చిట్టూరి రంగమ్మ సర్పంచ్ పదవికి పోటీ చేస్తూ ఉండగా, ఇండిపెండెంట్ గా మల్లెంపూడి కృష్ణకుమారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు సొంత అక్క చెల్లెలు కావటం, అదే గ్రామానికి చెందిన వారు కావటంతో ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అని మండలంలో చర్చ జరుగుతోంది. రకం గారు అడగాలని చూస్తున్నాను. అడగండి. మర్చిపోతా అదే మర్చిపో ఎట్లా మర్చిపోతున్నాయా. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భద్రతా బలగాలకి మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పులు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో 3 డిస్టిక్ రిజర్వ్ గార్డ్ సిబ్బంది మరణించగా మరొక 2 గాయపడ్డారు. బస్తార్ డివిజన్లో భద్రతా బలగాలు నిన్న ఉదయం నుంచి సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కాల్పుల్లో ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను సంఘటన స్థలం నుంచి రికవరీ చేయగా, ఆ ప్రాంతం నుండి భారీ స్థాయిలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆపరేషన్ కగారుతో మావోయిస్టులు లొంగిపోతూ ఉంటే, మరొక పక్క ఎన్కౌంటర్లు మృతితో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంది. దీంతో మావోల ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ నడుస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.